చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ ఏ గణితపరమైన వైకల్యం, ఆప్షన్ బి భాషణపరమైన వైకల్యం, ఆప్షన్ సి పఠనపరమైన వైకల్యం, ఆప్షన్ డి రాతపరమైన వైకల్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యాన్ని తెలపండి. ఆప్షన్ ఏ దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆప్షన్ బి సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. ఆప్షన్ సి దీనిని ఎఫ్సి థాన్ చేసి పెట్టాడు. డి దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. అనిర్దేశక మంత్రణం గురించి సరైన వాక్యము సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటాం. నెక్స్ట్, క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. ఆప్షన్ ఏ సెన్సార్, ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి మానిటర్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెన్సార్. ఇన్పుట్ డివైస్ సెన్సార్. LAN విస్తరణ రూపం. ఆప్షన్ ఏ లాంగ్వేజ్ అనేబుల్డ్ నెట్వర్క్, ఆప్షన్ బి లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, ఆప్షన్ సి లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ డి లోకల్ ఏరియా నెట్వర్క్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్, RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసినటువంటి సీట్లు. ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 30%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 50%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 25%. RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు 25% సీట్లు. NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటల హోంవర్క్ కేటాయించవచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2 గంటలు, ఆప్షన్ సి 3 గంటలు, ఆప్షన్ డి 7 గంటలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 గంటలు. 3వ తరగతి పిల్లలకి వారానికి 2 గంటల హోంవర్క్ కేటాయించవచ్చు. నెక్స్ట్, NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2028. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2025. NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం 2025. నెక్స్ట్, జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ సంఖ్య. ఆప్షన్ ఏ 1 జత, ఆప్షన్ బి 2 జతలు, ఆప్షన్ సి 3 జతలు, ఆప్షన్ డి 4 జతలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 జతలు. జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ 3 జతలు. నెక్స్ట్, దీక్ష ప్రారంభింపబడిన సంవత్సరం. ఆప్షన్ ఏ 2016, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2020. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2017. దీక్ష ప్రారంభించబడినటువంటి సంవత్సరం 2017. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.